హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మొట్టమొదటిగా సినిమా గురించి రివ్యూ చూద్దాం. ఈ సినిమా సీక్వెల్ ట్రెండ్ బాగా నడుస్తుంది. టాలీవుడ్ లో సీక్వెల్స్ రాబోతున్నదని మనం చూసాం. మొట్టమొదటిగా ఆ ట్రెండ్ లో ఒక ప్రత్యేక స్థానం ఆకట్టుకుంది. 2019లో సూపర్ హిట్ అయిన మొట్టమొదటికి ఇది సీక్వెల్. కీరవాణి కొడుకు శ్రీ సింహాని హీరోగా పరిచయం చేసిన ఈ మూవీ రితికేష్ రాణా నిర్మించాడు. అదే విధంగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు ఇటీవల వచ్చిన భారతీయుడు 2, డబుల్ స్మార్ట్ శంకర్ వంటి సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పుడు మొట్టమొదటిగా 2 ఎలా ఉందో చూద్దాము ఈ రోజు. సింపుల్ స్టోరీ అండి. రితికేష్ రాణా కథ ఎప్పుడు సింపుల్ గా డ్రగ్స్, గన్స్, మనీ చుట్టూ తిరుగుతాయి. ఈ కథ సీక్వెల్స్ కూడా అదే విధంగా. డెలివరీ బాయ్ బాబు మరియు యష్ వచ్చే డబ్బు సరిపోక స్పెషల్ ఏజెంట్ గా మారతారు. ఒక చిన్న పొరపాటు వల్ల చిక్కుల్లో పడతారు. అండర్ కవర్ ఏజెంట్ నిధి వారికి ఎలా సహాయపడుతుందో సినిమాలో చూస్తే తెలుస్తుంది. సత్య మొత్తం సినిమా కథకి హృదయం. సత్య కామెడీయే. పంచ్ లైన్ కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ తో సత్య ప్రేక్షకులను నవ్వింపజేస్తాడు. సెక్సీ సైలెంట్ ట్యాగ్ తో సత్య ప్రతి సినిమాకి హైలైట్ గా ఉంటాడని లేదు. శ్రీసింహం మరియు ఇతర నటులు కూడా వారి నటనలతో మెప్పించారు. అయితే ప్రతి సీన్ లో సత్య పక్కనే ఉండటంతో అతనికి ప్రధాన హైలైట్ గా నిలబడిపోయాడు. ఫరియానా అబ్దుల్ మరోసారి మంచి రోల్ చేసింది. మిగతా నటుల ప్రదర్శనలు కూడా చక్కగా ఉన్నాయి. మొత్తం మీద మత్తువదలలా 2 నవ్విస్తుంది, కానీ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ అంత పేలవలేదు. కాలభైరవ మ్యూజిక్ తో మ్యాజిక్ బాగా ఆకట్టుకున్నాడు, కానీ ఇంకా చేయొచ్చనిపిస్తుంది. ఓవరాల్ గా భారీ అంచనాలతో లేకుండా చూస్తే హాయిగా టైం పాస్, ఎంటర్టైన్మెంట్ గా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సత్య కామెడీ బాగా నవ్విస్తుంది. ఈ సినిమాకి మా రేటింగ్ 2.